లార్డ్. దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఒకసారి అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా తండ్రి నాయన, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మేమందరం కూడి ప్రభువా నీతో ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళతో కూడా మీరే మాట్లాడండి, మంచి ఆరోగ్యంను దయచేయండి. మాతో నీతో అయ్యా నీ వాక్యంతో వాళ్ళందరితో మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మనందరితో కూడా మాట్లాడాలని మరి ఆశపడుతున్నాడు. ఒకసారి అందరి దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఒకసారి కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూసుకుందామా. దాంట్లో ఏముందంటే, నలిగిన వారికి తను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. ద లార్డ్ ఈజ్ ఎ రిఫ్యూజ్ ఫర్ ద ఆపరర్స్, ఏ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ద ట్రబుల్. ఏమని వాగ్దానం దేవుడు సెలవిస్తున్నాడంటే, నలిగిన వారికి ఆయన మహాదుర్గం అవ్వాలని ఆశపడుతున్నాడు. మరి ఆపత్కాలంలో మనం ఎప్పుడైతే ట్రబుల్లో ఉంటామో దేవుడు మనకి తోడుగా ఉంటానని, మహాదుర్గమగునని ఎంత మంచి వాగ్దానం కదా. ఈ రోజుల్లో ఎవరండి ఆపత్కాలంలో నేను నీతో ఉంటాను, నలిగిన వారికి మరి వెళ్ళి మనం ఎవ్వరూ కూడా ఏం చెప్పలేం. ఎవరైనా బాధల్లో ఉన్నారనుకోండి, నేను ఇంక మహాదుర్గమగును, నీతోనే ఉంటాను ఎలా కాలమని ఒక భర్త అవ్వచ్చు, లేదా ఒక భార్య అవ్వచ్చు, ఒక తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, ఎవరైనా తమ్ముడు ఎవరైనా సరే ఆ మాట చెప్పినంత వరకే కానీ ఎవ్వరు కూడా చేతుల్లో చూపించలేరు. కానీ నా దేవుడైన యెహోవా, నువ్వు నేను నమ్ముకున్న దేవుడు నీకు ఆ మాట సెలవిస్తున్నాడు. ఎంత మంచి వాగ్దానం కదా. దేవుడి వాక్యం విన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనం నలిగిపోయినప్పుడు ఎవరు మనతో ఉండరు కదా, కానీ నా దేవుడు నాతో ఉంటానన్నాడు. అందరూ కూడా మన సంతోషంలోనే ఉంటారు, అందరూ కూడా మనం ఆనందంలోనే ఉంటారు, కానీ ఎవ్వరు కూడా మనం ఏడ్చినప్పుడు కానీ మన బాధలో ఉన్నప్పుడు కానీ ఎవ్వరు కూడా ఉండరు. కానీ ఒకే ఒక వ్యక్తి నీ పట్ల, నా పట్ల, నీతో నాతో ఒకే ఒక్కడు ఉండేవాడు. అదే నజరైన దేవుడు యేసయ్య. నీతో నాతో ఆశపడుతున్నాడు ఉండాలని, కానీ మనం అవాయిడ్ చేస్తున్నాం. దేవుడు మనలోకి వస్తున్నాడు అని అంటే రావద్దని చెప్తున్నాం. అది చాలా ఘోరం కదా పరిస్థితులు. చెప్తున్న వాక్యం నేనైనా సరే, దేవుడు నాతో ఉంటాను అంటే నేను ఈ లోకంలో చేసే పనుల వల్ల నేను దేవుడిని అవాయిడ్ చేస్తున్నాను. సో దేవుడు మనకి ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి అంటే ఫస్ట్గా మనం దేవుడితో మాట్లాడాలి. ఎవరితోనైనా మన దేవుడితోనే స్పెండ్ చేస్తేనే కదా మనం దేవుడికి మన ప్రాబ్లమ్స్ మనం ప్రార్థించకపోయినా తెలుస్తాయి. కానీ మనం ప్రార్థిస్తే ముందుగా మనకి ఆన్సర్ అనేది, జవాబు అనేది, ఆశీర్వాదం అనేది మరి వస్తుంది. అలాగే ఇంకొక మంచి వాగ్దానం సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తినప్పుడు సురక్షితంగా ఉండును. ఎప్పుడైతే వెన్ యూ వెంట్ ఆన్ ద సేఫ్టీ టవర్ యూ విల్ బీ హిల్. మనం ఎప్పుడైతే మన దేవుడి వైపు పరిగెడతామో మనదంట మనం వెళ్తున్న దారంతా కూడా సురక్షితంగా ఉంటుందంట. ఎంత మంచి వాగ్దానం కదా. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ టవర్, ద రైట్నెస్ రన్నర్ ఇంటూ ఎండ్ అండ్ ఈజ్ సేఫ్. ఎంత మంచి వాగ్దానం దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. నలిగినప్పుడు ఆపత్కాలంలో మహాదుర్గం అవుతాను అంటున్నాడు. దేవుడి కొరకు పరిగెట్టు, నీ ప్రాంతాలన్నీ కూడా సురక్షితంగా ఉంచుతానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. యవనస్తులారా, మీ అందరికీ ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ విషయం యవనస్తులకే కాదు, ప్రతి ఒక్కరికి. మొన్నటి దినాన మా రిలేటివ్లో ఒక అబ్బాయి, శ్రావణ్ అనే ఒక అబ్బాయి మా రిలేటివ్ అవుతాడు. తను ఆ రోజు బర్త్డే రోజున తనకి ఏమైందంటే పోలీస్ సెలక్షన్స్ అని చెప్పి మరి అయినప్పుడు ఏమైందంటే తను పరిగెడుతున్నాడు. మీ అందరికీ తెలిసిందే, పోలీస్ అవ్వాలి అంటే మనం రన్ చేయాలి, వాళ్ళ యొక్క టార్గెట్స్ పెడతారు, ఆ టార్గెట్స్ మనం రీచ్ అవ్వాలి. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే తను ఆ యాంబిషన్, నేను ఎలాగైనా పోలీస్ అవ్వాలి, నా కుటుంబానికి నేను ఒక మంచి పేరు తేవాలి, నాకు మంచి పేరు తేవాలి సమాజంలో అని తను ఏమనుకున్నాడంటే మైండ్ అంతా ఐ హ్యావ్ టు బికమ్ ఏ పోలీస్. నేను పరిగెట్టాలి, నేను పోలీస్ అవ్వాలి. తన మైండ్లో అదే ఉంది. తను ఎందుకు పరిగెట్టాడు అంటే తన యాంబిషన్, తన గోల్ని, తన డ్రీమ్ని నెరవేర్చడానికి. ఏమైందో తెలుసా, మరి 8 minutesలో పరిగెట్టవలసిన అబ్బాయి అంట 7 minutesలో పరిగెట్టాడు.
మరి ఎప్పుడైతే రన్ చేస్తున్నాడో, ఎప్పుడైతే రన్ చేసి ఇంకొక 1 సెకండ్లో ఇంకా ఇలా కాలు పెట్టేటప్పటికి తనకి ఏమైందంటే ఆల్రెడీ పరిగెట్టేసి ఇంకెలా కూర్చునేటప్పటికి తనకి హార్ట్ అనేది ఫెయిల్ అయిపోయింది. కార్డియాక్ మరి స్ట్రోక్ వచ్చినప్పుడు ఎంత భయంకరమే కదా. 30 ఇయర్స్ అబ్బాయి, తను ఒక డ్రీమ్. అది ఈ వీడియో చూసారా కదా, ఎంత బాధాకరమైన విషయము. పోలీస్ అవి ఇంటికి వస్తానని ఎంతో ఆశపడుతున్నారు తల్లిదండ్రులు, కానీ ఇంటికి ఏమి వచ్చింది చూసారు కదా, ఒక బాడీ, ఒక శవంగా కొడుకు వచ్చాడు. ఎంత బాధ కదా. మనం ఎంత భయంకరమైన రోజుల్లో ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ఆ ఘోరం, చాలామంది ప్రజలు వచ్చారు, ఫ్రెండ్స్, కుటుంబం అంతా ఉన్నారు. ఆ వేదన, తల్లి వేదన ఎవరు తీర్చలేం, ఎవ్వరము కూడా ఏమి చేయలేం. ఈ రోజులు అలాంటివి. కాబట్టి కొన్ని రోజులైనా దేవుడి కొరకు పరిగెడదాం. తిను అయితే తన యాంబిషన్ కోసం పరిగెట్టాడు, తప్పేమీ లేదు. కానీ దేవుడి కొరకు మనం పరిగెట్టగలిగితే మన వెళ్తున్న సేఫ్ జోన్ దేవుడు మనకి సేఫ్ జోన్ ఇస్తానన్నాడు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, బర్త్డే రోజు ఒక చావు వార్త విన్నాం. ఎంతో భయంకరం. అందుకని వీడియో మీకు రోజు బర్త్డే, తన విజయంతో వచ్చి ఒక బర్త్డే సెలబ్రేషన్, జన్మదిన వేడుకలు చేసుకుందామని ఎంత ఆశపడి బట్టలు కూడా కొనుక్కొని ఉంచినప్పుడు, నేను ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి, మమ్మీకి చెప్పుకోవాలి, నా ఫ్యామిలీకి చెప్పుకోవాలని చెప్పి ఆశపడ్డాడు. ఇంటికి ఏమొచ్చిందో తెలుసా? విజయంతో పాటు చావు వార్త కూడా ఇంటికి వచ్చింది, బాడీ వచ్చింది. నేను చూసినప్పుడు చాలా ఏడ్చా. ఏంటి ఏసయ్యా, యవనస్తులు ఎంత దారుణంగా ఉన్నారా, ఏంటి భయంకరమైన లోకంలో ఉన్నాం, ఎప్పుడు ఎలా మరణం వస్తుందో తెలియదు కదా. మరణం కిటికీల వెంట వస్తుందన్నాం. ఇది తన యొక్క యాంబిషన్, ఒక యాక్సిడెంట్లో చనిపోలే, పోనీ ఒక త్రాగేసి ఫ్రెండ్స్తో తిరగడం చనిపోలే, తన యొక్క జాబ్ కోసం వెళ్ళి చనిపోయాడు. కుటుంబం అంతా ఏడుస్తున్నప్పుడు ఆ బాధ ఎవరికి కూడా మనం తీర్చలేం. దేవుడు నీతో నాతో అంటున్నాడు, యాంబిషన్ కోసం, ఏం కోసం పరిగెట్టద్దని నేను అనట్లే. అది ఒక పరిగెట్టాలి, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు జాబ్ అవసరం. కానీ మొట్టమొదటిగా దేవుడి కొరకు పరిగెడదాం. ఎందుకంటే నువ్వు పరిగెట్టు, నువ్వు రన్ చేయి, ఆర్మీకి కానీ నేవీకి కానీ ఏ విషయంలో. నేను డాక్టర్ అవ్వాలని చదువులో పరిగెట్టు, ముందుకు సాగు, ఏదైనా పర్లే, కానీ దేవుడి వైపు కూడా ఆయన పని చేయాలి. నేను ఎలాగైనా దేవుడి కొరకు బ్రతకాలి, ఆయన పని చేస్తే దేవుడు నన్ను సురక్షితంగా ఉంచుతాడని ఒక మైండ్ సెట్లో ఒక్కటలా ఉంచుకో, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అబ్బాయి చనిపోయినప్పుడు ఆ బాడీ నేను ఆ సమాధి చేసినప్పుడు, అంతవరకు నేను ఉన్నప్పుడు చాలా బాధపడ్డా. యవనస్తుల మీద సాతాను చాలా దాడులు ఎక్కువైపోతున్నాయి. ప్రియులారా, మీరందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులు మనం బయటకు వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులుగా మీరందరూ ప్రార్థన చేయండి. ముఖ్యంగా మీరు ఇంట్లో ఒక్కసారి బయటకు వెళ్తున్నప్పుడు, దేవా నేను ఈరోజు బయటకు వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు ద అవుట్ సైడ్, నేను కాలేజ్కి వెళ్తున్నాను, ప్లీజ్ నా చుట్టూరు కూడా ఒక సేఫ్టీ జోన్ ఉంచండి, నాకు ఒక సురక్షితంగా ఉంచండి, దావతులు కాపుతలు ఉంచండి అని ఒక్క 1 మినిట్ దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించుకొని ఉంటాడా? ఖచ్చితంగా ఆలకిస్తాడు కదా. ఒక్కసారి దేవుడి వైపు, దేవుడి కొరకు పరిగెట్టండి. పరిగెట్టడం అంటే దేవుడి కోసం 1 కిలోమీటర్లు కానీ ఏమీ కొండలు ఎక్కిపోమని కాదు. ఇట్స్ నాట్ రాంగ్, అది రాంగ్. దేవుడి కోసం పరిగెట్టడం అంటే ఆయన పని చేయండి. సేవలో కానీ, సేవా జీవితంలో కానీ, సేవా విషయంలో కానీ, చర్చిలో కానీ వాక్యం చెప్పాలని కానీ, పాటలు పాడాలని కానీ, ఆరాధన చేయాలని కానీ, లేదంటే ఇంకేమైనా పని, పరిచర్యలో ఒక వాటర్ బాటిల్ ఎత్తిన, ఒక ప్లేట్ తీసిన, అది కూడా ఆశీర్వాదమే. దేవుడి కొరకు పరిగెట్టు, దేవుడు నీకు మంచి సురక్షితంగా సేఫ్టీ జోన్ ఏర్పాటు చేస్తాడు. మనం ఎంత భయంకరమో అనేక వార్తలు వింటున్నాం. బీచ్లకు వెళ్ళి ఒక యవనస్తులు చనిపోయారని, లేదంటే ఫెయిల్ అయిపోయి ఆత్మహత్య చేసుకున్నామని ఎక్కువగా చూసినట్లయితే యవనస్తుల మీద దాడి అనేది జరుగుతుంది. ఇది నువ్వు ఆపాలి అంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవుడు అంటున్నాడు కదా, ఇర్మియా 33:3లో నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇచ్చేదనని. మనం ఎవరికైనా లెటర్ పంపించామనుకోండి, ఎప్పుడుకో లెటర్ మనకి ఇంటికి వస్తుంది. కానీ దేవుడు మనం ఎప్పుడైతే మనం వెంటనే ప్రార్థన చేయగా ఆయన ఆశీర్వాదం అనేది రెడీగా ఉంటుందట. కానీ మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. మరి యవనస్తులారా, ముఖ్యంగా కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థన చేయండి. మీరు బయటకు వెళ్తున్నప్పుడు అబ్బాయిలకే కదా యాక్సిడెంట్లు అవుతాయి అలాగని కాదు, అమ్మాయిలు, అబ్బాయిలు, ఉమెన్ అండ్ బాయ్స్ ఎవరైనా సరే
ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మిమ్మల్ని యవ్వనంలోనే దేవుడు వాడుకోవాలి. యవ్వనంలోనే ఏదైనా మనం యవ్వనంలోనే ఏ పనైనా చేయగలం. మనం ఎందుకంటే మన బోన్స్ అవ్వచ్చు, మన మజిల్స్ అవ్వచ్చు, ఏదైనా సరే అప్పుడే స్ట్రాంగ్ ఉంటుంది. మన మైండ్ కూడా వర్క్ అనేది చాలా బాగుంటుంది. కాస్త యవ్వనస్తులారా, నా మాటలు ఏమైనా తప్పులుంటే క్షమించండి, కానీ దయచేసి అందరూ వినండి. ప్రార్థన చేసుకుందాం. మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. క్లోజ్ యువర్ ఐస్. అయ్యా తండ్రి నాన్న, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. ఇప్పటి వరకు మాతో మాట్లాడావు. నీ కొరకు అయ్యా తండ్రి నాన్న, మేము పరిగెట్టినప్పుడు మన యొక్క సేఫ్టీ జోన్ అనేది మాకు ఏర్పాటు చేస్తావు. ఈ లోకంలో మా యొక్క అంబిషన్ కోసం మేము పరిగెడుతున్నాం, అది పర్వాలేదయ్యా. కానీ తండ్రి నాయన, అది కొంతకాలమే, కానీ యుగంలో నువ్వే ఉంటావు మాతో. యవనస్తులందరినీ ముఖ్యంగా జ్ఞాపకం చేసుకొని వాళ్ళు వెళ్తున్నప్పుడు, వాళ్ళు జాబ్స్కి వెళ్తున్నప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు అయ్యా వారికి సురక్షితంగా ఇంటికి చేర్చాను నాన్న. మరణ వార్తలు ఏమీ సంభవించకుండా కాపాడమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ గల నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీతో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.